పురుషులందు పుంజ పురుషులు వేరయ్య అనే సామెత ఉంది కదా. చాలా మంది రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా కంపారిజన్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే ఇదే సామెతను మనం తినే లేదంటే మనకు దొరికే పంటల విషయంలో కూడా వాడాల్సి వస్తే మాత్రం జీడిపప్పు విషయంలో చక్కగా వాడచ్చు. జీడిపప్పు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది మాత్రం పలాస పేరే. అక్కడ దొరికే జీడిపప్పుకు ఉండే ఆ స్పెషాలిటీయే వేరు. అసలు ఆ టేస్ట్ ఏంటి, ఆ స్పెషాలిటీ ఏంటి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆ వివరాలు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచమంతా కూడా దొరికే జీడిపప్పు ఒక ఎత్తు అయితే, శ్రీకాకుళానికి దగ్గరగా ఉండే పలాస జీడిపప్పుకు ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఏముంది, మొత్తం అన్ని జీడిపప్పులు ఒకేలా ఉంటాయి కదా, అన్ని తెల్లగానే ఉంటాయి కదా అని అనుకుంటూ ఉంటారు దాని గురించి తెలియని వాళ్ళు. బట్ ఆ టేస్ట్ కావచ్చు, ఆ సువాసన కావచ్చు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో దొరికే జీడిపప్పు కొంత చప్పగా ఉండడం, లేదంటే ఇంకొన్ని చోట్ల లభించే వాటిల్లో అయితే కొంత చిరు చేదు కూడా ఉంటూ ఉంటుంది. కానీ పలాసలో పండే ఈ పప్పుకు ఉండే రుచి ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా దొరకదు. నోట్లో పెట్టుకోగానే ఒక తీయని రుచి, మంచి సువాసన, తినే కొద్దీ తినాలి అనిపించేలా ఉంటాయి. కిలో ప్యాకెట్ కూడా అమాంతం లాగించేసేలా ఉంటాయి. అక్కడ పండే వాటికి ఆ టేస్ట్ ఎందుకు అంటే మాత్రం అక్కడి నేల అండ్ అక్కడి వాతావరణమే కారణం అని చెప్తూ ఉంటారు. అండ్ ఇతర దేశాలు కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం వైపు వెళ్తే మాత్రం అవి టేస్ట్ చేయండి. లేదు పెద్ద మొత్తంలో కావాలి అనుకుంటే మాత్రం అక్కడికి దగ్గరలోనే పలాస ఉంటుంది, అక్కడికి వెళ్తే ఇంకా మంచి ప్రైస్లో కూడా దొరికేస్తాయి.